హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చూపించబోయేది ఫుల్ మెజర్మెంట్స్తో బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే షోల్డర్స్ని ఈ విధంగా సెట్ చేసుకోండి. మీరు మెజర్మెంట్స్ తీసుకున్నా పర్లేదు, ఈ విధంగా మీకు వీలుగా ఉన్న కూల్చేసుకున్నా పర్వాలేదు. నేనైతే ఉజ్జాయింపునైతే పెట్టేసుకున్నానండి. హైట్ అనేది పర్వాలేదు, కానీ వేస్ట్ లూజ్ అనేది మాత్రం మనకి చాలా ఇంపార్టెంట్ అండి. వేస్ట్ లూజ్ని ఈ విధంగా మనం కొలుచుకున్న తర్వాత 16లోని ఇలా సగం చేసుకుని దాన్ని ఇక్కడ 8.2ని ఇలా మెన్షన్ చేసుకోండి. ఎక్స్ట్రా డాట్ కోసం 1 ఇంచ్ పెట్టుకోండి, అలాగే ఖర్చు కోసం 2.5 పెట్టుకోండి. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ని ఈ విధంగా తీసుకుని దీన్ని నీట్గా పరుచుకోవాల్సి ఉంటుంది. మెడ అనేది బాగా సాగిపోకుండా నేనైతే ఏ విధంగా పెట్టుకున్నానో ఆ విధంగానే మీరు కూడా మీ ఆది బ్లౌజెస్ని, అదే మీ మెజర్మెంట్స్ తీసుకునే బ్లౌజెస్ని ఈ విధంగా సెట్ చేసుకోండి. ఇది వచ్చేసి 19 ఇంచెస్ ఉందండి. సో ఇప్పుడు దీన్ని 4 భాగాలుగా చేసి మిగిలిన దానిని ఇప్పుడు ఈ క్లాత్ పైన మనం మెన్షన్ చేసుకోవాలి. ఈ 9.5ని క్లాత్ పైన మెన్షన్ చేసుకోండి. సో చూసారు కదా, మనం ఈ చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో చేస్తే మనకి మెజర్మెంట్స్తో బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఈ సైజ్ బ్లౌజ్ వారికి 5.5 పెట్టుకుంటే సరిపోతుందండి. 9.5 ఉంది కాబట్టి చెస్ట్ లూజ్, వీరికి 5.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు షోల్డర్స్ వచ్చేసి 3 ఇంచెస్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలండి. ఇది ఎవరిష్టం వారిది, ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్లో ఉంటుంది. సో నా కస్టమర్ది వచ్చేసి 3 ఇంచెస్ ఉందండి షోల్డర్స్. ఇప్పుడు నేను వచ్చేసి ఆర్మ్ డౌన్ అనేది 5 ఇంచెస్కి పెడుతున్నాను. ఒక్కొక్కరు ఏం చెప్తారంటే షోల్డర్స్ ఎంతైతే పెట్టామో ఆర్మ్ డౌన్ కూడా అంతే పెట్టాలి అని అంటారు. అలా ఏమి ఉండదండి, ఎవరి బ్లౌజ్ని బట్టి మెజర్మెంట్స్ అలా ఉంటాయి. సో మనం దీన్ని స్ట్రైట్గా లైన్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. సో కరువు కోసం 1.2 ఇంచెస్ అనేది తీసుకోండి. ఏ సైజ్ బ్లౌజ్కి అయినా సరే 1.2 ఇంచెస్ అనేది ఆర్మ్ రౌండ్కి కరెక్ట్గా సరిపోతుందండి. అప్పుడు మనకి ముడతలు అనేవి రాకుండా, చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి లేకుండా ఉంటాయి. సో ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచ్ అనేది తీసుకొని ఈ వేస్ట్ లూజ్కి మనం తీసుకున్నాం కదా, దానికి ఈ విధంగా కలిపేసుకోండి. సో మీరు ఈ మెజర్మెంట్స్ అన్నిటిని ఇలా ఫాలో చేశారంటే ఖచ్చితంగా డీప్ అనేది చూసుకున్నాం. ఇప్పుడు 4.5 వచ్చింది. ఈ 4.5ని ఈ విధంగా మెన్షన్ చేసుకుని సో దీనికి మనం ఒక కర్వ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మన ఇష్టం, ఎన్ని డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ మోడల్స్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కర్వ్ అనేది రౌండ్ షేప్ అనేది తీసుకున్నాను. సో ఈ విధంగా కానీ మన ఆది బ్లౌజ్లో అన్నట్టు మెజర్చుకుంటే సరిపోతుంది. సో బ్యాక్ పార్ట్ అయితే కట్ చేశాను కదండి, అలాగే మీకు ఫ్రంట్ పార్ట్ కూడా పార్ట్ 2లో పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.